నీలాంబర్ గురించి మామతో నిజం నువ్వే చెప్పాలి చంద్రముఖి. ఒక్కసారి మాట్లాడు చంద్రముఖి. అవును చంద్రముఖి, ఒకసారి మాట్లాడు చంద్రముఖి. మాట్లాడు చంద్రముఖి. చంద్రముఖి లే. చంద్రముఖి బ్రో, మేమందరం వచ్చా మాట్లాడు. చెప్పు చెప్పు చంద్రముఖి, మాట్లాడు. కమాన్ స్పీకప్, మాట్లాడు. చంద్రముఖి లే. చంద్రముఖి, డాక్టర్ డాక్టర్ ఏమైంది తనకు? ఎందుకు మాట్లాడట్లేదు? న్యూరో స్టిమ్యులేషన్ వల్ల వెంటనే మాట రాదు. మిమ్మల్ని అయితే గుర్తుపట్టగలిగింది. నథింగ్ టు వరీ. కోమా నుండి బయటపడ్డ వాళ్ళు వెంటనే మామూలుగా మాట్లాడలేరు. 4-5 రోజులు టైం పడుతుంది సార్. అయితే చంద్రముఖి బతికే ఉందని మామకి చెప్పొద్దంటావా బ్రో? ఇప్పుడేం చెప్పొద్దు మహి. చంద్రముఖి మాట్లాడవలసిన మొదటి మాట ఆ నీలాంబరి అంతు చూడాలని చెప్పడమే. వెయిట్ చేద్దాం బావా. అప్పటి వరకు తనని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవును పెద్దబాబు గారు, ఈ విషయం నీలాంబరికి తెలిసిందంటే తనని బతకనివ్వదు. అవును సార్, చంద్రముఖిని కంటికి రెప్పలా కాపాడుతాను. మీరు ధైర్యంగా ఉండండి. ఎన్నాళ్ళు ఓపిక ఎదురు చూశాం కదా శేఖర్. చంద్రముఖి పూర్తిగా కోలుకునేదాకా ఆగదాం. ఈ రోజే రాక్షస్ కథ ముగిసిపోతుంది అనుకున్నాను బ్రో, కానీ తన ఆయుష్ ఇంకా బ్రతుకుంది. డాక్టర్ ప్లీజ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్. ఎస్ సార్, శేఖర్ ఉంటాడు కదా, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తుంటాడు. సార్ నేను చూసుకుంటాను. మీరంతా వెళ్ళండి సార్. అక్కడ మేడం వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ సార్ వెళ్ళండి. వెళ్ళండి సార్. శేఖర్ టేక్ కేర్. ఓకే. యువరాజులిద్దరూ కనపడట్లేదు. ఎక్కడికెళ్ళా నీలమ్మా? పక్కన పార్వతి ఐశ్వర్యులు ఉన్నారు కదా, ఇక ఆంటీ అంకుల్ ఏం గుర్తుపడతారు? అలా అనుకోకు నీలమ్మా. అమ్మో, అమ్మకు బాలేదంటే హాస్పిటల్లోనే వదిలేసిపోరు. ఏదైనా ముఖ్యమైన పనుంటే గాని వదిలి వెళ్లరు. మీ గురించే చూస్తున్నాను చిన్నబాబు. ఎక్కడికెళ్లారు? పని మీద వెళ్ళాం. ఆ పనేంటో చెప్తే బాగుంటుందిగా. ఆంటీ దగ్గరే చెప్తాం. మా మీద కంప్లైంట్లు మాత్రం కాదు కదా. పదండి. రండి చెప్తాం. ఆ బిల్ అది రెడీ చేయి. ఓకే సార్. అఖిల ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందండి. ఆంటీ ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదమ్మా. మీరెక్కడికి వెళ్లారు? అదే మాట నేను అడిగితే మీ దగ్గర చెప్తానని తీసుకొచ్చింది. అవునాంటీ, ఘట్టమనేని కుటుంబానికి వారసుని ఇవ్వాలని చెప్పారు కదా, పిల్లల గురించి మాట్లాడడానికి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము. అవును మామ్, త్వరలోనే మీ కోరిక నెరవేరబోతుంది. సంతోషం చిన్నబాబు. డాక్టర్ డాక్టర్ భయపడాల్సిందేమీ లేదు సార్. అదే విషయం వీళ్ళకి చెప్పినా భయం మాత్రం పోలేదు డాక్టర్. మీరెక్కువగా స్ట్రెయిన్ అవ్వకండి మేడం. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. చంద్రముఖి చంద్రముఖి ఏమైంది? చా
పిన్ని ఈ హాస్పిటల్ విషయంలో పడి డబ్బు విషయం మర్చిపోమనుకున్నావా? అలా చూస్తావేంటాంటీ? ₹1,00,00,000 అదే పనిలో ఉన్నా మహేష్. రేపు ఉదయం లోపు మీ చేతుల్లో పెడతామయ్యా. ఇక్కడ ఆ టాపిక్ మాట్లాడదు. ఓకే, టేక్ కేర్ మేడం, ఉంటాను. యా. ఇక బయలుదేరదాం. హ్యాండ్ పెయిన్ ఉందా మామ్? పదండి. వెళ్దామా? పదండి. జాగ్రత్త మామ్. చంద్రముఖి, చంద్రముఖి ఎటెళ్ళి ఉంటుంది? చంద్రముఖి, 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 రా వెళదాం. శేఖర్, కొంచెం ఉంటే మామ్ వాళ్ళు చంద్రముఖి చూసేవారు. అవును సార్, ఇలా వచ్చేస్తుంది అనుకోలేదు. భవానీ అంటే వాళ్ళు చూడకుండా మహి మేనేజ్ చేశాడు. ఏదేమైనా సరే జాగ్రత్తగా ఉండాలి. పదండి. పదండి వెళ్దాం. పదండి, రా. శేఖర్, డోర్ క్లోజ్ చేయి. ఇక నుంచి చంద్రముఖి ఈ ఇంట్లోనే ఉంటుంది. ఈ విషయం బ్రోకి మనకి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. ఈ ఏరియా వాళ్ళకు కూడా తెలియకుండా నేను చూసుకుంటాను. చంద్రముఖి బతికే ఉందని తెలిస్తే ఆ తర్వాత ఒక్కరోజు కూడా బతకనివ్వరు శేఖర్. ఆంటీ చూసినా సరే మారిపోయిందని తెలిసినా తనని చంపేస్తుంది. సిస్టర్, సార్. తన్ని పసిపాపలా చూసుకోవాలి, కానీ తన మాట కూడా వినపడకూడదు. ఓకే సార్. మీరు ఇక్కడికి వచ్చి వెళ్తున్నట్లు హాస్పిటల్ స్టాఫ్ కూడా తెలియకూడదు. మీకు కావాల్సిన అమౌంట్ నేనిస్తాను. ఓకే సార్, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. సార్, మీరేం వరీ అవ్వకండి. ఓ నీలాంబరి వాళ్ళు ఇటు వస్తే ప్రాణాలతో వెనక్కి వెళ్లరు. చంద్రముఖి నీడను కూడా చూడలేరు. చంద్రముఖి, నాగపడగల వంశస్థులు మాకు ఆగర్భ శత్రువులు అనుకుని పెరిగాం. కానీ ఎప్పుడైతే నువ్వు నీలాంబరి అంతు చూడాలని నిర్ణయించుకున్నావో అప్పుడే శత్రుత్వం అన్నది కేవలం మంచివాళ్లు దుర్మార్గుల మధ్య ఉంటుందని అర్థమైంది. నువ్వు పూర్తిగా కోలుకుని చెప్పే నిజం వల్ల మా బ్రో వదిలిన మా ఇంట్లో అడుగు పెడతారు. మా కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది చంద్రముఖి. నేను చెప్పేది నీకు అర్థం అవ్వకపోయినా వినపడుతుంది అనుకుంటున్నా. ఎందుకు అర్థం అవ్వదు మహి? చంద్రముఖి మనల్ని గుర్తుపట్టింది. దేవాబావానే తనని రాజయ్యని బతికించడానికి ట్రై చేశాడని కూడా తెలుసు. దురదృష్టవశాత్తు రాజయ్య దూరం అయిపోయాడు చంద్రముఖి. కళ్ళల్లో నీళ్లు చూసావా మహి? చంద్రముఖి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. హలో, నేను మళ్ళీ చేస్తాను. అంటే అంటే తనకు మనం చెప్పేది అర్థమవుతుంది. అవును మేడం, తను చెప్పలేకపోతుంది అంతే. మాట్లాడు చంద్రముఖి. నువ్వు పెదం కదిపితే నీకు మాట వస్తుంది. మాట్లాడు చంద్రముఖి. చంద్రముఖి, చంద్రముఖి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మహి ఒక్క నిమిషం. శేఖర్ మొబైల్లో స్క్రీన్ సేవర్గా
తన చెల్లెలు నీలంబరి ఫోటో పెట్టుకున్నాడు. కానీ చంద్రముఖి తన చెల్లెలి ఫోటో అనుకుని కోపంతో ఫోన్ పగలగొట్టాలనుకుంది. అవును మేడం, మీరు చెప్పింది కరెక్టే. కరెక్ట్ ఐష్. శేఖర్, ఈ రూమ్లో గోడల మీద నీలాంబరి ఫోటోలు కనపడేలా పెట్టు. తనకి జరిగిన అన్యాయం గుర్తొచ్చి నీలాంబరి మీద కోపంతో ప్రతీకారంతో అరుస్తుంది. అప్పుడు మాట బయటకు వస్తుంది. మంచి ఐడియా మహి, ఈ పని త్వరగా చేయాలి. నేను ఫొటోస్ తెప్పిస్తాను సార్. శేఖర్, చంద్రముఖి కూర్చో, రిలాక్స్ అవ్వు. పడుకో. ఏంటి నీలమ్మా, చివరికి కాగితాలు ఏరుకునే బిజినెస్ పెట్టావా? ఏచే ఆపు. అసలు కనపడట్లేదని నేను టెన్షన్ పడుతుంటే ఇక్కడ ఏం కనపడట్లేదు? కొంపతీసి లాటరీ ఏమైనా తగిలిందా ఏంటి? చూసావా చూసావా, నాకు చెప్పనే లేదు. టైంకి నేను వచ్చి కనిపెట్టాను కాబట్టి సరిపోయింది, లేదంటే మొత్తం నువ్వే నొక్కేసేదానివి. అబ్బా ఆంటీ ఆపుతావా? లాటరీ లేదు, బ్యాటరీ లేదు. ఆ రోజు మనం రాజయ్యని చంద్రముఖిని చంపేశాం కదా, కానీ ఈ రోజు అఖిలాంటి వాళ్ళని చూశాను అంటోంది. అంటే వాళ్ళు చావలేదా? అప్పటి పేపర్లో అనామకుల మరణం అని వార్త పడిందో లేదో అని చెక్ చేస్తున్నానంతే. నీలమ్మా, అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. హాస్పిటల్లో వాళ్ళు లేరు. ఎవరినో చూసి అఖిలక్క చంద్రముఖి రాజయ్య అని భ్రమపడుతుంది. లేకపోతే మహి ఐశ్వర్యులు పట్టుకోరా. అఖిలాంటి పొరపాటు పడే మనిషి కాదు. తేలిగ్గా తీసుకుంటే మన బండారం అంతా బయటపడుతుంది. పైగా పేపర్లో కూడా ఆ వార్త లేదు. నువ్విలా వర్రీ అయితే నేను డీలో పడిపోతాను. నీళ్ళు అంతా మర్చిపోయి ఆన్లైన్ లో చీరలు చూడు బుక్ చేద్దాం. నీ ముక్క మీద కొడతాను చెప్తున్నాను. మొగుడెక్కడ ఫారిన్ లో ఉన్నా నీకు ఇక్కడ చీరల మీద మోజపోలేదు తల్లి. నీ మొగుడు పక్కనే అవుట్ హౌస్ లో ఉన్నా నువ్వు ఆకట్టుకోలేదు. నేను మంచి చీర కట్టుకుని స్కైప్ లోనైనా మా ఆయన ఆకట్టుకుని ఇండియాకి రప్పిస్తాను. అంకుల్ని అక్కడే ప్రశాంతంగా ఉండని తల్లి. ముందా చంద్రముఖి రాజుల గురించి ఆలోచించు. నీ వాళ్ళు బతికే ఉంటే ఏదో ఒక ఆనవాలు దొరుకుతుంది కదా. కరెక్ట్ ఆంటీ, మంచి మాట చెప్పావు. మూడ్ లేదు, లేకపోతే నీకు మంచిగా ముద్దు పెట్టేదాన్ని. కిస్సులొద్దు గాని బంగారు గొలుసుంటే మొహాన కొట్టు, వేసుకుంటాను. టెన్షన్ ఫ్రీ అయ్యాక ఆ గుండంకులు బంగారు కొట్టుకు తీసుకెళ్లి కేజీ బంగారం కొనిస్తాను గాని ముందు నేను చెప్పేది వినా ఆంటీ. ఓకే, అయితే ఏంటో చెప్పు. రాజయ్య మా అక్కడ నాకు చూపించినంత వరకు జాయింట్ అకౌంట్ మెయింటైన్ చేసేవాడు. నాతో పాటు ఇంకొకరు ఆ అకౌంట్ లో డబ్బుల్ని డ్రా చేసేవాళ్ళు. ఈ అకౌంట్ మా ఇద్దరి పేరు మీదే ఉంది ఇప్పుడు. వాళ్ళు బతికి ఉన్నారు అంటే జాయింట్ అకౌంట్ హోల్డర్ అయిన తను డబ్బులు డ్రా చేస్తున్నారో లేదో తెలుస్తుంది. అలాగే రేపు మనం ₹1,00,00,000 డ్రా చేసుకోబోతున్నాం కదా. ఆ వివరాలన్నీ రేపు తెలుసుకోవచ్చు. క్యాష్ కూడా మోసుకుని రావచ్చు. ఇప్పుడు పడుకుందాం పదమ్మా. దీనికి చెప్పడం నాది బుద్ధి తక్కువ. నీలాంబరి, నువ్వు కిలాడివైతే నేను జగత్ కిలాడిని. రేపు నువ్వు బ్యాంక్కి వెళ్తే అసలు చంద్రముఖి నువ్వేనని మామ్ వాళ్ళకి తెలిసిపోతుంది. ₹1,00,00,000 డ్రా చేసుకొచ్చి మాకిచ్చి సాక్ష్యాధారాలతో పాటు దొరికిపోయి చచ్చిపోబోతున్నావు. మీ అక్క చంద్రముఖి ఏమో కోమా స్టేజ్లో ఉంది. కోలుకున్నా నేను కలవరించదు. ఈ లోపు నువ్వు చచ్చినా సంతోషించేలా నేను చేస్తాను. పిన్ని, ఈ ఒక్కరోజు హ్యాపీగా పడుకోండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.
పనులు చేస్తున్నప్పుడే ఫోన్లు వస్తాయి. హలో, నేను శేఖర్ని మాట్లాడుతున్నానమ్మా. చెప్పన్నా. చంద్రముఖి గట్ట ఉంది, ఏమైనా మాట్లాడినాదా? ఇంకా మాట్లాడలేదు. నేను నీకు పని చెప్పాలని ఫోన్ చేశాను. ఉద్యోగం గురించి నాన్న? రోజు పనికి లేదు కాదు పార్వతి, ఒక ఫంక్షన్లో వండాలి. వంట వాళ్ళు వస్తానని చెప్పి రాలేదంట. నువ్వు చేస్తావని చెప్పాను. 50,000 ఇస్తారు. 50,000 ఒక్క ఫంక్షన్కి? అవునమ్మా, 500 మందికి వండాలి. చేయగలవు కదా? 5,000 మందికి ఎలా చేస్తానన్నా? ఆ డబ్బుతో బండి కొంటాం కదా, ఎంత కష్టమైనా సరే చేస్తాను. ఖాయం చేసే అన్నా. అలాగేనమ్మా, మళ్ళీ ఒకసారి ఆలోచించుకో. ఇంకేం ఆలోచించలేదన్నా. నా చేతులు పడిపోయినా పర్లేదు, పెద్దబాబు గారికి బండి కొంటాను అంతే. నువ్వు ఆలస్యం చేస్తే వాళ్ళు మనసు మార్చుకుంటారేమో. నువ్వు ఫోన్ చేసి మా చెల్లెలి పార్వతి చేతదని గట్టిగా చెప్పాయి. సరేనమ్మా. సరే. అరే శ్రీవారు, మీకు బండి కొనిస్తాను. మీ వెనకాల కూర్చొని బొయ్ బొయ్ అని పోతుంటే ఎంత బాగుంటాదో. పార్వతి, హలో శ్రీమతి. పెద్దబాబు గారు, ఏం చేస్తున్నావు? అటేం చూస్తున్నావు? మీరు నాను బండి మీద పోయినట్టు కలగనాను పెద్దబాబు గారు. దొంగ కళ్ళలు కంటావు కానీ నేనేమైనా చేస్తానంటే అస్సలు ఒప్పుకో కదా. మాట అంటే మాటే, అమ్మగారికి చెప్పినాం కదా. ఆ మాటే చెప్తావనుకున్నాను, చెప్పేశావు. పోనీ ఆ కళలోనైనా నువ్వేం చేసావో చెప్పు పార్వతి. నేనేం చేయలేదు, మీరే చేస్తున్నారు. నేనేం చేశాను చెప్పు. నన్ను చెప్పను, నాకు సిగ్గు. ప్లీజ్ పార్వతి చెప్పు. పార్వతి నేనేం చెప్పను, నేను చెప్పను. అబ్బా చెప్పు పార్వతి, ప్లీజ్ పార్వతి, ప్లీజ్ ప్లీజ్ చెప్పు చెప్పు. ఏంటంటే బండి మీద అట్టా తిరుగుతూనే ఉన్నాం. ఎన్నేళ్లు గడిచినాయో ఏమో కానీ ఇంటికొచ్చేటప్పుడు సంటి పిల్లాన్ని కూడా ఎత్తుకొచ్చాం. ఎందుకు నవ్వుతున్నారు పెద్దబాబు గారు? బండి మీద ఇడ్లీలు వేస్తారు, దోశలు వేస్తారంటే కరెక్టే అనుకోవచ్చు, కానీ ఇలా కాపురం కూడా చేస్తారా? నీ మాటలు భలే తమాషాగా ఉంటాయి పార్వతి. మీరు ఆట పట్టిస్తున్నారు కదా పెద్దబాబు గారు. లేదులే కానీ ఆ ఊహ నిజమైతే బాగుంటుంది కదా. అమ్మ చేత కంపెనీ ప్రారంభం జరిపించామంటే మనల్ని ఆశీర్వదించినట్టే కదా. అప్పుడు మనం దానికి కూడా ముహూర్తం పెట్టించుకోవచ్చు. దానికా? దేనికి? అదే శోభనమో ఏదో అంటారు కదా, దానికి. ఓ ఏమోనా, తెలియనట్టు మాట్లాడకండి. గమ్మనుంటే అన్నం పెడతాను, లేదంటే ముద్దు పెడతావా? ఆహా, మళ్ళీ ఎప్పుడు అదే. పార్వతి, ఆ ముహూర్తం అది రాజయ్య, చంద్రముఖి, చంద్రముఖి, రాజయ్య, చంద్రముఖి. అఖిల, అఖిల ఏమైంది? రాజయ్య నేను చూశానండి. చంద్రముఖి కూడా ఎక్కడో ఉండే ఉంటుంది. అఖిల, నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. చనిపోయిన వాళ్ళని కల్లో కూడా ఊహించుకోకూడదు. నా కుటుంబం పరువు తీసిన పార్వతిని, నా బిడ్డల ప్రాణాలు తీయాలనుకున్న చంద్రముఖిని ఎలా మర్చిపోతానండి? పార్వతిని కాపాడడం నువ్వే, ఇంకా పార్వతిని శత్రువులా చూస్తున్నావు అఖిల. కాపాడటం వేరు, కడతేర్చడం వేరు. బాల్కనీ నుండి పూలగుండి కింద పడుతున్నప్పుడు అక్కడ నా శత్రువు ఉందా, నా వాళ్లున్నారా అని లెక్క చూసుకోలేదు. ముందు మానవత్వం, తర్వాతే శత్రువు గురించి ఆలోచిస్తాను. హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ రాజయ్య కనపడ్డంతో
చనిపోయిందనుకున్న చంద్రముఖి కూడా బతికే ఉంటుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి వస్తారా? నేను వెతికినప్పుడు కనపడలేదు. అలాంటి పోలికలు ఉన్నవాళ్లు ఉన్నారని సర్ది చెప్పుకున్నా వాళ్లైనా కనపడాలి కదా.